ఇచ్చినటువంటి పాఠ్యభాగము దాతృత్వం ధన్యత. ఇవ్వడంలో గల ధన్యత ఎంతో అద్భుతమైనటువంటి పాఠ్యభాగం. దేవునికి ఇచ్చుట అనేటువంటిది ఎంత ధన్యకరమైనటువంటి కార్యమో ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పేసి అపోస్తలుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మరి ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలను ఉద్దేశించి మాట్లాడాడు. కానీ ఈ విషయమై చాలామందికి అర్థం కాక హలో రైట్. దాతృత్వం ఇవ్వడంలో ఉన్నటువంటి ధన్యతని చాలామంది ఎరుగక ఇచ్చే విషయంలో చాలా వెనుకబడి ఉన్నటువంటి సంగతుల్ని మన జీవిత అనుభవాల్లో కూడా మనం ఎరిగిన వారమే ఉంటాం. ఇవ్వడం అనంటే మన దగ్గర ఉన్నది ఖర్చు అయిపోతుంది అనేటువంటి విధానము మన ఆలోచనల్లో ఉండేటువంటి విషయం. నిజమే కదా? హలో, ఇలాగ మాట్లాడటానికి, ఇలాగ ఆలోచించడానికి గల కారణం ఏంటంటే అపవాది యొక్క తంత్రం. దేవుడు ఆదాము హవ్వలతో మీరు పండు తినగలము నిశ్చయంగా చచ్చెదరు అని దేవుడు చెప్పినప్పుడు అపవాదం ఏం చెప్పిందంటే మీరు తింటే చావరు అని అబద్ధాన్ని చెప్పింది. అలాగే మీరు దేవునికి ఇస్తే మీరు ధన్యులైపోతారు అన్నటువంటి దేవుని మాటని ఇస్తే మీరు దరిద్రులైపోతారు, ఇస్తే మీరు దరిద్రులైపోతారు అనేటువంటి అపవాది ప్రేరణే ప్రస్తుతంలో క్రైస్తవ్యంలో కూడా వాడి ప్రేరణే ఎక్కువగా అనుసరించి బ్రతుకుతున్నారు. వాడి తంత్రానికి బలైపోతున్నారని చెప్పాలి. వాస్తవానికి దేవుని పిల్లలు దేవునికి ఇవ్వాలి అని అంటే ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచన చేస్తాం. ఇచ్చేటువంటి క్రమంలో రకరకాలుగా మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు. సో బైబిల్లో తెరిచి మీరు ఒకసారి కనుక చూడగలిగితే కొరింథీయులకు రాసిన
మొదటి పత్రికలో 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 9వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదవగలిగితే, రెండో పత్రిక చదువుతాను నేను. రెండో పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, చదువుతాం. ఇచ్చే విషయంలో మనుషుల్ని అపవాది ఎలా ప్రభావితులు చేశాడో చూస్తే, ఇచ్చే విషయంలో చాలా మంది ఎలా ఉంటారనంటే సనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు ఉంటారు, బలవంతంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు. సనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. మీరు ఎలా ఇవ్వాలి? సనువు కొంటే ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి? ఉత్సాహంతో ఇవ్వాలి. అంతేకాకుండా హృదయంలో నిశ్చయించుకున్న దానిని, అంటే దేవుడికి ఇవ్వాలంటే మీకు ముందుగా ఏమై ఉండాలి? నిశ్చయించుకొని ఉండాలి. ఆ నిశ్చయించుకునేటువంటి దానిలో నీకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే ఉత్సాహంతో ఇచ్చే వారిని దేవుడు ప్రేమించును. ఎవరు ప్రేమించును? నీవు మనుషులకి ఇస్తుంటే లేక దేవుని కార్యక్రమాలకు ఇస్తుంటే ఎవరిని ప్రేమించేది? దేవుని చేతే ప్రేమించబడేటువంటి మహాభాగ్యం చూడండి. ఒక మనుషుడు దేవుని వల్ల ప్రేమించబడటం అంటే అది ఎంత గొప్ప ధన్యతో, అది ఎంత గొప్ప భాగ్యమో అర్థమవుతుందా? అందువల్ల దేవునికి ఇచ్చుట అనేటువంటిది దేవుని వల్ల ప్రేమించబడేటువంటి ఒక మహా కార్యక్రమం అయింది. అందుకనే అపోస్తలుడు ఎఫెసులో ఉన్న పెద్దలు పిలిపించి చాలా విషయాలు చెప్పాడు. సంఘం ప్రభువుది, దాని విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి పెద్దలే ఏం చేస్తారో తెలుసా? వంకర మాటలు చెప్పి సంఘంలో ఉన్న వారిని ఈడ్చుకెళ్ళిపోతారు అని కూడా చెప్పాడు. అర్థమైందా? అమ్మి వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చేసి ఏం చేస్తాయట? వంకర మాటలు చెప్పేసి శిష్యులు ఈడ్చుకెళ్ళిపోతారు, కానీ వాళ్ళు మనలో నుండి బయలుదేరుతారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ సంఘ పెద్దల గురించి మాట్లాడాడు, ఆ సంఘ పెద్దలే సంఘంలో ఉన్న ప్రజల్ని ఈడ్చుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. విషయం తెలియకుండానే బ్రతికేస్తారు. అందువలన ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు సంఘాన్ని ప్రభువుగా చూడండి, నేను ఎలా కష్టపడ్డానో అలా కష్టపడండి అని చెప్పి 35వ వచనానికి వచ్చేసరికి ఆయన విషయాన్ని చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనంలో ఇలా చెప్పాడు. అపవాదైతే దేవునికి ఇవ్వడం వల్ల నష్టపోదుము, ఇతరులకు ఇవ్వడం వల్ల నష్టపోదు అనేటువంటి అందరూ ఇస్తే మనం నష్టపోతాం, ఇస్తే మనం దరిద్రం అయిపోతాం, పంచుకుంటూ పోతే మనకన్నా దరిద్రులు ఎవరు ఉండరు అన్నట్టుగా ఆలోచన చేసింది అపవాది. కానీ అపోస్తలుల బోధనలో మాత్రం ఆయన చక్కగా చెప్పాడు. 35వ వచనంలో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పారట. మాట ఎవరు చెప్తే నమ్ముతారు? మరి మీరు యేసు ప్రభు చెప్పినా నమ్మరా? యేసు ప్రభు ఏం చెప్పారండి? పుచ్చుకొనుట ధన్యమా, ఇచ్చుట ధన్యమా? పైగా దేనికంటే అన్నాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ధన్యం అని ఎవరు చెప్పింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు అన్నాడు అపోస్తలుడు. మనుషులు చెప్పిన మాట కాదు అది. అందుకనే నమ్మడం నీ వల్ల అయితే ఏం నమ్ముతారు? మరి నమ్మే వాళ్ళు ఎక్కడున్నారు? యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాటను నమ్మగలిగిన వాళ్ళు ఉన్నారంటారా? ఒకసారి ఆలోచించండి. బాగా ఆలోచించాల్సినటువంటి విషయం పిల్లల. ఇచ్చుట ధన్యత అని చెప్పినటువంటి ప్రభు మాట, అదే సందర్భంలో ఈ లోకాధికారి చెప్పినటువంటి మాట
పుచ్చుకొనుటయే ధన్యత. ఈ రెండిట్లో ఏది ఇష్టం చెప్పండి? ఎవరికి ఇష్టం? పుచ్చుకోవడం ఇష్టం మీకు? అర్థం కదా మీకు? పుచ్చుకోవడమే. ఎందుకలా మారిపోయాం? తెలియదు. దాంట్లో ఇవ్వడంలో ఉన్నటువంటి ధన్యత ఏంటో మనకి తెలియదు. ఇవ్వడంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటో మనకి తెలియదు. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను పూర్వ చరిత్ర, పితృ చరిత్ర, ఇవ్వడం అనేటువంటి విషయానికి వస్తే ఎక్కడి నుంచో ఆలోచన చేయొచ్చు. గ్రంథంలో అబ్రహాము గారిని దేవుడు పిలిచాడా? 70 సంవత్సరాల వయసులో గొప్ప జనం చేస్తానన్నాడు. ఆకాశ నక్షత్రంలో విస్తారమైన జనాన్ని చేసేస్తాను అన్నాడు. కానీ ఆ కుమారుని ఇచ్చే సమయానికి పట్టిన కాలం అంతా 100 ఏళ్ళకి ఇచ్చాడు కొడుకుని. ఎన్ని పరీక్షలు నిలిచాడు? అబ్రహామును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించంటే ఆయన 25 సంవత్సరాలు పరీక్షించబడగలవు. అర్థమైందా? 25 సంవత్సరాలు. అర్థమవుతుందండి? 25 సంవత్సరాలు మనము పరీక్షకు నిలవగలమా? ఆలోచించండి. అలాగా పరీక్షకు నిలిచినటువంటి ఆయన ఇలా పరీక్షకు నిలిచినటువంటి ఆయన పిల్లి తీసి తిప్పిపెట్టిన ఆయన తిప్పేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముని గొప్ప జనం చేస్తానని పిలిచాడు. దాదాపు 100 సంవత్సరాలకి కుమారుని ఇచ్చాడు. అతని శరీరంలో బలమంతా ఉడిగిపోయిన తర్వాత దేవుని వలన అట్టి బహుమానాన్ని పొందినటువంటి అతనికి అప్పుడే కాళ్ళు చేతులు బాగా ఎదుగొస్తున్నాడు. కుమారుడు చాలా ప్రేమ చూపిస్తున్నాడు. ఇందులో ఒక విషయం కూడా మీకు తెలియాలా? అంతకుముందే అబ్రహాం గారికి హాగర్ ద్వారా ఒక కుమారుడు పుట్టాడు, ఇష్మాయేల్. ఇస్సాకు పుట్టే కాలం నాటికి ఇష్మాయేల్ వయసు దాదాపు 14 సంవత్సరాలు. అంటే 14 సంవత్సరాలు ఆనందాన్ని మర్చిపోయాడు యాక్చువల్గా అబ్రహాం గారు. ఎందుకంటే హాగర్ ద్వారా కుమారుణ్ణి కన్నాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే 100 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు ఇస్సాకు పుట్టిన తర్వాత, ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఆ పరివారానికి గొప్ప విందు చేసిండు ఆయన. మీరంటే అప్పుడప్పుడు అన్నప్రసాదం అంటారు మీరు. ఎదురులే ఆహారం పెట్టేటప్పుడు, పిల్లవాడికి ఆహారం తినబెట్టాలనుకునేటప్పుడు, అంటే పాలు విడిచిపెట్టి అన్నం పెట్టాలనుకున్నప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు? పెద్ద విందు చేశారు. ఇంత విందు చేస్తుంటే అప్పుడు కుమారుడు ఇష్మాయేల్ వయసు అంట 14 ఏళ్ళు. 14 ఏళ్ళు వయసు కలిగిన కుమారుని తల్లి హాగర్ ఇద్దరు కలిసి ఇస్సాకు పరిహాసం చేశారట. ఏం చేశారు? ఈ విషయం శారమ్మ గారు చూసేశారు. చూసేసి ఈ ఇంట్లో హాగర్ గాని హాగర్ కుమారుడైనా ఇష్మాయేల్ గాని ఉండటానికి వెళ్ళలేదు అన్నాడు అని అన్నదాన్ని. ఇప్పుడు ఏం చేయాలి అబ్రహాం? ఏమైతే కనలేని తల్లి కాబట్టి నిర్దాక్షిణంగా వదిలిపెట్టుకున్నది, పంపించేయమన్నది. మరి అబ్రహాం ఊరుకుంటారా ఏంటి? ఆయన కొడుకుదైనా ఈమె కొడుకు కాకపోవచ్చు, కానీ ఎవరి కొడుకు అయినా అబ్రహాం కొడుకు. అబ్రహాం గారు కొడుకు అయినప్పుడు ఈయన వదిలిపెట్టగలరు అంత ఈజీగా. ఇవి చెప్పగానే ఓ అని ఏడ్చుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు దేవుడు ఏమనాలి? పోయి నీ భార్య చెప్పినట్టు చేయబో అన్నాడు. ఏం దేవుడు అంటే చెప్పాడు? ఫస్ట్ హాగర్ నీ భార్యను చేసుకొని శారమ్మ చెప్పినప్పుడు అని అడిగావా? అడగలేదు కదా. అప్పుడు నీ భార్య చెప్పినట్టే చేసావు, ఇప్పుడు కూడా నీ భార్య చెప్పినట్టు చెప్పు అన్నాడు. అంతే. అట్లా ఉంటుంది. ఇస్లాంటి మీరు పోతామనంటే చేసేది ఏమీ లేదు. అలామో నేను వద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీ భార్య మాట విని తింటేవి కనుక
నీ భార్య ఇద్దరు కలిసిపోయి పొలం దున్నుకొని పండించుకొని ఒక పండుగనైనా చాలా పండుగ తిరుగుతుంటారు. అర్థమైందా? అలాగే ఉంటుంది. దేవుడి కార్యక్రమాలు అలాగే ఉంటాయి. రైట్. అప్పుడు నీ భార్య మాట విన్నావు, ఇప్పుడు నీ భార్య మాట వినిపోన్నాడు. పట్టుకోలేకపోయి ఏం చేసాడండి? అతని బాధను చూసి దేవుడు అన్నాడు, బ్రహ్మో వాడిని కూడా గొప్ప జనం చేస్తానులే, వాడి గర్భం సాగు పుడతానులే, నేనున్న వాడికే అన్నాడు. అంతే. ఆ ఒక్క మాట నమ్మేసి దేవుడి మాట అంత నమ్మకం, ఆ ఒక్క మాట నమ్మేసి ఆ 14 సంవత్సరాల కొడుకుని హాగర్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఎక్కడో పంపించేసి వదిలేసి వచ్చాడు. అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఉన్న కొడుకుని ఇసాకు అని చెప్పేసి ఉన్న కొడుకుని తీసుకొని పోయి ఎక్కడ వదిలేసి వచ్చాడు. ఉన్న ప్రేమ అంతా ఎలా ఉంది? ఎవరి ప్రేమ ఉంది? ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది ఆయన ప్రేమ అంతా? ఇసాకు మీదే. అది మీకు చెప్పడానికి అంతా చెబుతున్నాను. ఇసాకు మీద అబ్రహాము గారికి ఎనలేని ప్రేమ. పిల్లోడు ఎదుగొస్తున్న కొద్ది ఆనందంతో ఊగిపోతున్నాడు. దేవుడికి ఏ మనసు చూసిందో ఏమో అప్పుడప్పుడు అంటుంటారు కదా, దేవుడినే తిడుతుంటారు అందరూ. దేవుడికి ఏ కన్ను పుట్టిందో ఏమో, దేవుడు అసూయపడ్డట్టున్నాడు ఈ ప్రేమను చూసి అన్నట్టుగా దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహాము నీవు ప్రేమించు నీ కుమారుని ఇస్సాకుని, అనగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకుని తీసుకొని వచ్చి మొరిబా పర్వతం మీద నాకు దహన బలి అర్పించు అని అన్నాడు. అంతే. ఇస్తావా అని అడగలా. ఇస్తావా అంటే ఏమని చెప్పుండవు. అర్థమైందా? ఇస్తావా అని అడగలా, అర్పించు అని అన్నాడు. మారు మాట్లాడలేదండి. అర్థమైంది మీకు? మారు మాట్లాడలేదు. అయినా అబ్రహాము గారు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడు వాగ్దానాలు మనసులో ఉన్నాయా లేవా? అతనికి ఉన్నాయా? ఉన్నప్పుడు మాట్లాడచ్చు కదండి. ఏమైనా ఉన్నోడిని ఏం చేసావు? ఇస్సాకు పుట్టకముందు ఎప్పుడో చెప్పావు, నీ గర్భం నుండి నీ భార్య శారా ద్వారా నీకు కుమారుడు అంటాడు, అతడు వాగ్దాన పుత్రుడు, అతనికి సంతానం ఇస్తా, ఆ సంతానానికి వాగ్దానం చేసిన కనాను దేశాన్ని ఇస్తా. ఎన్ని వాగ్దానం చేసావు, మళ్ళీ బలించమంటావు, నేను మర్చిపోయావు అని అడగచ్చు. పుట్టకముందు నుంచి చెప్తూ వచ్చాడు, గొప్ప జనం చేస్తావు, గొప్ప జనం చేస్తాను. మరి ఇష్మాయిల్ పుట్టిన తర్వాత కూడా చెప్పాడు, ఈయన నా కుమారుడు అనుకుంటాడేమో అనుకొని దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాము నీ భార్య శారా వలన నీకు కుమారుడు కలుగుతాడు అని అన్నాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇస్సాకు వలనైతే నీ సంతానం అనబడును అని చెప్పాడు. ఈ మాటలన్నీ గుర్తున్నాయి కదా. గుర్తున్నప్పుడు పోయి అడగచ్చు కదండి దేవుని, ఎన్నైనా కుమారుని బలి అర్పించమంటున్నావు, దహన బలి అర్పించేయమంటున్నావు. మరి నువ్వే కదా ఈ కుమారుడు వల్లనే ఈ వాగ్దానం చేసి ఈ కుమారుడు ఆశీర్వాదం విస్తారం చేస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు, ఉన్నోడేమో వదిలిపెట్టమన్నావు. ఎంత చేశావు? అడిగే అవకాశం ఉందా లేదా? కానీ అంతకుముందు 18వ అధ్యాయంలో ఏం చేశాడు? తమ సోదరుని కుమారుడు అయినటువంటి లోతును సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తాను దేవుడు అంటే, దేవుడితో ఎంతసేపు మాట్లాడాడు? భోజనాడా లేదా? ఆయన అలా చేస్తావా? అక్కడ 50 మంది నీతిమంతులను కాపాడవా? 30-40 మంది నీతిమంతులను కాపాడు. ఈ బేరాలు ఇంత చనువుగా, ఇంత గోజాడేటువంటి మనసు కలిగినటువంటి తన కుమారుని బలి అర్పించమంటే ఒక మాట అడగలేకపోయింది. కొన్ని అడగడానికి అవకాశం ఉందా లేదా? ఉందా? అడగవచ్చు, అడగకూడదా? అడగవచ్చు. ఆయన మరి అవకాశం మీకు ఇచ్చిందండి, బాగా అడుగు. కానీ అడిగింది ఎవరో? ఏమీ లేనప్పుడు ఇచ్చిన వాడే. వాడిని అడుగుతున్నాడు. అతని నమ్మకం ఏంటంటే ఎంత గొప్ప మాట అంటే, ఎంత గొప్ప నమ్మకం అంటే బైబిల్ చాలా అద్భుతంగా ఉంటుంది. విశ్వాసం అంటే అది చూస్తారు. ఒకసారి 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 17-19 వచనాలు కలిసి ఉంటే చదువుతున్నాను చూడండి. ఎంత బాగుంటుందో చూడండి. ఉండలే ముందు నాకు లేకుండా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాలు. అబ్రహాము పరిశోధించబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అని పరిశుద్ధాత్మ చెప్పేశాడు. అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను?
ఇస్సాకు వలన నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి. అంటే వాగ్దానం చేసావు కదా ఆయన, మర్చిపోయావా? ఇలాగ అర్పణ అడుగుతున్నావు ఏంటి అని మాట్లాడడానికి అవకాశం ఉంది, కానీ ఎందుకు అడగలేదనంటే వాగ్దానం చేసిన దేవుడు ఎవరో నమ్మదగిన వాడు కనుక ఈ కుమారుణ్ణి దేవుడు అడిగినట్టుగా బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టేసి వధించేసి కింద నిప్పు పెట్టి బూడిద చేసిన మళ్ళా ఆ ఇస్సాకునే బతికించి మళ్ళీ నాకు ఇవ్వగలడు. ఎందుకనంటే ఇస్సాకు వలన నీ సంతానం అనబడిన ఆల్రెడీ దేవుడు మాట ఇచ్చాడు కనుక వాడిని చంపేసి బూడిద చేసిన తిరిగి బ్రతికించగలడు. అది అక్కడ నమ్మకం. ఎవరిది? ఇచ్చేస్తున్న కొడుకు లేకుండా పోతాడేమో లేదు ఆయనకి, ఇచ్చినా సరే మళ్ళా బ్రతికించగలడు. అదే అక్కడ నమ్మకం. అదే అందుకని అతను ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. మేము అబ్రహాం సంతానం అండి, మేము విశ్వాసులు అండి అలా మాట్లాడాలంటే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ, ఆయనలో ఉన్న విశ్వాసం అంత మనలో ఉండాలి. మన దగ్గర ఉన్నది ఖర్చు అయిపోతాం అనుకుంటున్నాం, కానీ ఏమి లేనప్పుడు ఇచ్చింది కూడా ఆయనే. అర్థమైనా? ఆయనకి ఇవ్వాలి అని కోరినప్పుడు నువ్వేం ఆలోచిస్తుంటావు అంటే ఉన్నదాన్ని ఆయన పెట్టేస్తే మనం ఏం తిన్నాం? అన్ని సభ్యుల ఏం చేశారు? ఏమయ్యా పొలం తిన్నాం ఆయనకి ఇద్దామన్నావు, పొరపాటు మాటలు చూసినట్టు ఎందుకన్నా మంచిది, కొంత పెట్టేద్దాం దాన్ని పెట్టేసి మన తర్వాత అందించేసి ఎలా బతుకుతాం మనం? అలాగే అంత అలానే సభ్యులు ఎక్కువ ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటుంటారు, అక్కడి భయకోరు మనలు. అర్థమైందండి? అర్థమైందండి? వాళ్ళు కొంచెమే దాచుకున్నారు, ఎక్కువ ఇచ్చారు, మర్చిపోకండి. కొంత దాచుకున్నారు అన్నది అక్కడ, కానీ మనం అంత దాచుకొని కొంత ఇస్తాం దేవునికి. ఎంత అన్యాయం తెలుసండి. అందుకనే అన్ని సభ్యురాలు చాలా పెట్టడు, ఎక్కువ ఇచ్చి కొంత ఇచ్చినా తెచ్చిపోయారు. కానీ మనము ఎక్కువ మంది దగ్గర పెట్టుకొని తక్కువ ఆయనకి ఇచ్చినా కూడా ఇంకా బతికే ఉన్నాం. మనం ఎప్పుడో చచ్చిపోయాం, మీకు తెలియదు. ఆత్మీయం ఎప్పుడో చచ్చిపోయాం మనం. రైట్, చూద్దాం. అబ్రహాం గారు చూడండి, దేవుడు అడిగింది నా దగ్గర ఉన్నది లేకుండా పోతేమో, లేక కుమారుని ఇచ్చాడు, ఉన్నాడు వచ్చేయమన్నాడు, ఉన్న వీరు తీసుకుని బయలుపించమన్నాడు. దేవునితో గోజాడటానికి కూర్చోలేదు, వాదించడానికి కూర్చోలేదు. ఆయన అడిగాడు, ఇస్తా. ఎందుకనంటే చనిపోయిన తర్వాత కూడా మరలా ఇస్సాకుని తిరిగి ఇస్తాడు. అది దేవుని శక్తి, అది దేవుని నమ్మడం అంటే, అది విశ్వాసం అంటే. అందుకని దీన్ని దేవునికి ఇచ్చే అని అంటే అయిపోతుంది అనకూడదు. ఎందుకంటే కుమారుడు లేనప్పుడు కుమారుని ఇచ్చిందనే ఇప్పుడు ఇమ్మన్నాడు అంటే దీని వెనకాల మతలబ్ ఏందో తెలియదు. ఆయన అడిగాడు, నేను ఇవ్వాలి. ఇది ధన్యమన్నాడు, నేను వేస్తా, నేను చేసేస్తా. ఏం నమ్మకండి. అందుకని అతనికి వచ్చేమన్నాడు తెలుసండి. ఇప్పుడు చదువుతారు ఆదికాండం ఎంత బాగుంటుంది, 2వ అధ్యాయంలో. ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం చదువుతాం చూడండి. యెహోవా దూత రెండోమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీవు నీకు ఒక్కడే ఉన్న కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున. ఏ కార్యం చేసినందున? నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని ఇటుకు వెనుక తీయక. చూసాడా చూడలేదా? దేవుడు చూసాడా చూడలేదా? నువ్వు ఆయన అడిగినప్పుడు ఇవ్వాలి, కానీ ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఉన్నదే ఒకటే బాబు, నీకు అర్థం కావాలి. అసలు పాయింట్ ఏంటంటే ఆయనకి ఇంకో సంతానం లేదు, ఉన్నదే. నువ్వు దేవుని కోసం ఇవ్వాలని అనుకున్నప్పుడే వస్తుంది. ఇది ఒక్కటే సార్ నేను నా పిల్లల కోసం ఖర్చు చేయగలిగింది. ఇంకేముంది? ఇది ఒకటి చేస్తే నేను ఏం చేయగలను దేవుని కోసం? చేయగలవు. ఆయన కూడా అన్నాడు, ఆయన ఒక్కడే. మళ్ళా ఆయన నిజంగా అంత గొప్ప మనసు. అందుకని దేవుడు ఏమన్నాడు?
నీవు ఈ కార్యము చేసినందున నీకు ఒక్కడైనా నీ కుమారుని వెనుక తీయక ఏం చేశాడట? వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అని నన్ను చూడండి. తరువాత 18, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సన్నము వలన నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాను. అర్థమవుతుందా మీకు? నీవు ఈ కార్యం చేసినందున సంతానం ఆకాశ నక్షత్రములంత విస్తారం అవుతుంది. అది అతని గర్భాన పుట్టబోయి ఇశ్రాయేల్ సంతానం పక్షంలో నీవు నా భూలోకలోని జనములని నీ సంతానము అంటే ఈయన ఇప్పుడు ఎంతమంది తండ్రి అవుతాడా? ఆ తర్వాత అనేక వంశస్థులైన వారికి కూడా అంతకుముందు నువ్వు చెప్తుంటూ వచ్చాడు గొప్పని చేస్తాడు. అది చెప్తూ ముందే ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత అతని ప్రేమను అతని విధేయతను చూసినటువంటి పరమతండ్రి పొంగిపోయాడు అంతే. అందుకని అతన్ని గూర్చి ఎవరితోనూ చెప్పినటువంటి మాట అబ్రహాముతో చెప్పాడు. అతని ఎంత గొప్ప ధన్యత తెలుసండి. విశ్వాసులైన వారికి అందరికీ ఆయన ఎవరట? తండ్రి. భూమి మీద అబ్రహాముకు బాహ్య సంబంధమైన సంతానం కంటే విశ్వాసులైన వారి సంతానమే ఎక్కువ. ఇది ఎంత గొప్ప ధన్యత అంటారు? ఏం చేసినందుకో? నువ్వు నా మాట విని నీవు నాకు, ఇది ఎంత గొప్ప ధన్యత అంటారు? అంత మాత్రమేనా? అంత మాత్రమే కాదు, ఆయనకి ఇంకో పేరుంది అబ్రహాము గారికి. ఏమని? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నా సేవకుడు ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. దేవుడే సాక్షాత్తు, మనం చెప్పుకోవడం కాదు. దేవుడు మాకు స్నేహితుడు, దేవుడు మాకు తోడుగా ఉంటాడు, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు నా మనవి వింటాడని మనం చెప్పుకోవడం కాదు. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా సేవకు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అన్నాడు. ఎవరికి స్నేహితుడంటే అబ్రహాం గారు? ఏంటండి, భూమి మీద 175 సంవత్సరాలు బ్రతికిన మానవమాత్రుడైన. అర్థమవుతుందా మీకు? భూమి మీద ఒక 175 ఏండ్లు భూమి మీద బ్రతికిన ఒక మామూలు మనిషి అతని. అలాంటి వాడు భూమి ఆకాశములను కలుగజేసి పరలోకాన్ని పాతాళలోకాన్ని సమస్తాన్ని కలిగించే సర్వాధిపతి సకల యుగములో రాజు అయినటువంటి మహాదేవునికి ఎవరట ఆయన? బాబోయ్, ఏంటి ఆ ధన్యత అతనికి? అర్థమవుతుందా? భూమి మీద పుట్టే ప్రతి వాడికి విశ్వాసులకు తండ్రి, విశ్వాసికి తండ్రి అట. తర్వాత దేవునికి అతడు స్నేహితుడట. ఇంకా ఏమన్నాడండి? ఇంకేమన్నాడు తెలుసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎవరి సంతానం అట? గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై విమోచించెను. ఇందును కూర్చి శాపగ్రస్తుడు. తర్వాతలాగా మీరు 16 వచ్చిన ఇక్కడ 3వ అధ్యాయం 16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను కూర్చన్నట్టు సంతానములకని చెప్పక ఒకని కూర్చన్నట్టే నీ సంతానములకు నేను. ఆ సంతానము క్రీస్తు. ఎవరి సంతానం అంటే? యేసుక్రీస్తు.
ఆహా, యేసుక్రీస్తు ఎవరు? జగత్తు పుట్టక ముందు దైవత్వంలో ఉన్నవాడు, ఈ జగత్ అంతటికి పుట్టడానికి కారణమైన వాడు, సృష్టికర్త స్థానంలో ఉన్నవాడు, సమస్త మనుషులు పుట్టడానికి కారకుడైన వాడు. ఇప్పుడు ఎవరి సంతానం అట? అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న అబ్రహాముకి ఎంత ధన్యతో చూడండి. ఎన్ని ధన్యతలు ఉన్నాయి అబ్రహం గారికి? ఒకటి, భూమి మీద పుట్టబోయేటువంటి దేవుని విశ్వాసం ఉంచే ప్రతి వాడికి తండ్రి ఆయనే. రెండవది, సర్వలోక సృష్టికర్త అయిన యెహోవా దేవునికి ఆయనే స్నేహితుడట. ఇంకోటి, జగద్రక్షకుడు, జగత్తును కలుగజేసినటువంటి సృష్టికర్తకు సైతం అబ్రహాము గారు తండ్రిట. ఇంత గొప్ప ధన్యత దేనికయ్యానంటే ఆయన చెప్పాడు, నువ్వు ఈ కార్యము చేసినందున, నేను అడగగానే నువ్వేం చేసావు? ఇచ్చావు. ఇవ్వడంలో ఉన్న ధన్యత. ఇప్పుడు చెప్పండి, పుచ్చుకుంటారా ఇచ్చుకుంటారా? ఇచ్చుకోవడం అంటే ధన్యత. ఇవ్వడంలో ఉన్న ధన్యతను గ్రంథంలో మీరు చూస్తే ఈ భూమి మీద ఎంత అద్భుతమైనటువంటి భాగ్యమో మీకు తెలియదండి. నిజంగా అది తెలియని వాళ్ళే పిసినారులుగా బ్రతుకుతారు ప్రభువైన క్రీస్తు వారి సంఘంలో. ఇవ్వటం అని అంటే దేవుడు అడగాలే కానీ ఏమైనా చేయాలి. దేవునికి ఇచ్చుట, ఇది దేవునికి ఇచ్చినటువంటి కార్యక్రమాలను గురించి మనం ఆలోచన చేస్తున్నాం, అవునా? అయితే మానవ మాతృలకు ఇచ్చే దానికోసం కూడా దేవుడు ఎలాంటి ధన్యతను గూర్చి తెలియజేసాడో చూస్తారా? చాలా అద్భుతం అండి. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో ముందుగా మనం ఏం చేద్దామంటే కీర్తన 112:9 చదువుదాం, తర్వాత అక్కడికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 12వ కీర్తన 9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఎవరైతే దాతృత్వము కలిగి బీదలకు ఇస్తుంటారో వారి నీతి ఎంతకాలం నిలుస్తుంది? దాతృత్వము కలిగి అంటే బీదల కొరకు ప్రత్యేకంగా మానవ మాతృలకి బీదలను కనికరించి ఇచ్చేవాళ్ళు నీతి ఎంతకాలం నిలుస్తుంది? నువ్వు పోయిన తర్వాత కూడా నిలుస్తుంది. తెలుసా మీకు అది? భూమి మీద క్రైస్తవ జీవితం బ్రతుకుతుందే లోకాన్ని విడిచిన తరువాత నిత్యము దేవునితో ఉండాలనేనా? అలాగైతే భూమి మీద నువ్వు చేసే ప్రతి సత్కార్యానికి బీదల పట్ల దయగలిగి వారికి ఇచ్చేటువంటి ఇచ్చే నీ స్వభావాన్ని బట్టి నీ నీతి నిత్యము నిలుస్తుందట. ఇంకేమంటున్నాడంటే వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడను. కొమ్ము వాడి అధికారానికి సూచన. తెలుసండి, ఇచ్చేవాడు ఎప్పుడు కూడా వాడి మాటకి ఎలా ఉంటుంది? సమాజంలో గౌరవం ఉంటుందా ఉండదా? తప్పుడోడైనా సరే ఇచ్చేవాడు ఉన్నాడనంటే వాడి మాటకి అందరూ. కానీ ఇక్కడ దేవాది దేవుడు చాలా పరిశుద్ధుడైనటువంటి వాడు, నీతి న్యాయాలను అనుసరించి బ్రతికేవాడు. మీరు దేవుని ఆజ్ఞలకు లోబడి బీదలకు ఇస్తేనట మీ నీతి నిత్యము నిలిచేటట్టుగా చూసే బాధ్యత ఎవరిదండి? దేవునిది. ఇప్పుడు చూడండి సామెతల గ్రంథం 19:17. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు. ఎంత పెద్ద ధనవంతుడై మీరు ఎవరికి అప్పించేవాళ్ళు? దేవునికి అప్పివ్వగలిగినంత ధనవంతుడివి నువ్వు. ఎప్పుడు? బీదలను కనికరిస్తే. ఎంత గొప్ప ధన్యత ఇది! దేవునికి అప్పివ్వడం. దేవుడు ఎలాంటి వాడు? అన్యాయస్తుడా న్యాయవంతుడా?
అన్యాస్తుడా న్యాయవంతుడా? మీరు బీదలకు అప్పిచ్చారు అని అంటే, బీదలను కనికరించారు అని అంటే, నాకు అప్పిచ్చారు. నీ అప్పు కడతాడా కట్టడా? కడతాడా ఎగ్గొడతాడా? కడతాడా ఎగ్గొడతాడా? నిజమా? నమ్మగలరా ఆ మాట? ఆ మాట నమ్మడానికి చాలా ధైర్యం కావాలండి. నమ్మలేరండి అలాంటి మాటలనే. అర్థమైందా? నమ్మడం మీ వల్ల కాదు. ఆయన మాటలు అలాగ ఉంటాయి, కానీ నమ్మితే మాత్రం చూస్తావు. చచ్చిపోయినవాడు కూడా బ్రతికినట్టుగా చూస్తావు. ఏమీ లేని స్థితిలో కూడా దేవుడు నీ కోసం చేయగలిగిన దానిని నువ్వు చూస్తావు. నువ్వు బీదలకు కనికరిస్తే నువ్వు దేవునికి అప్పిస్తావు. సో అప్పించినాడు అప్పపుచ్చుకున్నాడు ఊరుకుంటాడా? కింద చూడండి, వాడు చేసినటువంటి ఆ ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని అన్నాడు. చిన్న మాట. దేవునికి అప్పివ్వగలవాడు, దేవునికి అప్పియ్యగలవడం ఎలా? అది మీకు అర్థమైంది ఇప్పుడు. దేవునికి అప్పివ్వడం అంటే నువ్వు ఆయనకి ఇచ్చేయ, నేను ఇస్తాను నీకు అని అన్నాడు అంతే. అందుకని నమ్ముతావా? నువ్వు ఎవరిని చూస్తావు? ఎవరికైతే ఇవ్వమన్నాడో వాణ్ణి చూస్తావా? ఇవ్వమన్నాను చూస్తావా? ఏం ప్రశ్న అర్థమైంది? అర్థం కాలేదు. మరి సైలెంట్గా ఉన్నారు. మీరు ఇవ్వమంటే ఎవరిని చూస్తారా అంటున్నా? ఎవడికి ఇవ్వమన్నాడు? వీడికా? ఇది వీడికి ఇవ్వమన్నాడా? నో, ఇంకెవరికన్నా ఇత్తనగా వీరికి మాత్రం ఇయ్య అంటాడు. ఆయన ఏమన్నాడు? వానికి ఇయ్యను అన్నాడు. రే చెప్పింది నేను, ముందు వానికి నేను నీకు ఇస్తా అన్నాడు. కొన్నిసార్లు దేవుని మాటలు, ప్రభువు మాటలు నమ్మదగినవి కాదని అంటే నమ్మలేరండి మనుషులు. నమ్మలేరు. చాలా కఠినంగా ఉంటాయి. మరి చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని మాటలు చూద్దామా ఎలా ఉంటాయో. దేవుడు చెప్పాడు కాబట్టి ఇచ్చేయి అంతే. నువ్వు ఇవ్వడానికి ఏదైతే పొందున్నావో అది కూడా దేవుని వల్లనే నీవు పొందున్నావు. ఇవ్వమని నీకు చెబుతున్నవాడు ఎవడంటే అన్నిటినీ నీకు ఇచ్చిన వాడే. ఇయ్యు అంటున్నాడు. మత్తయి సువార్తలో యేసుప్రభువు వారి మాటలు ఎన్నిసార్లు చదవలేదండి? ఏమని? నిన్ను అప్పడుగు వానికి ఇమ్మన్నాడు, ఇవ్వద్దున్నాడా? ఇవ్వుడి మీకు ఏం చేయబడుతుంది? 10వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనం చూడండి. యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటలు. మరియు శిష్యుడని ప్రభు చెబుతున్న మాట, ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇమ్మంటే ఇస్తారా ఇవ్వరా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నీవు ఆ ఫలాన్ని పోగొట్టుకో అంటే ఎవరు ఇస్తారా? ఆ ఫలాన్ని ప్రభు ఇస్తాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇమ్మంటే ఇస్తారా ఇవ్వరా అంటున్నా? ఇస్తారా? 1000 రూపాయలు ఇమ్మంటే ఇస్తారా ఇవ్వరా? 5000 ఇమ్మంటే ఇస్తారా ఇవ్వరా? మరి అట్లనే చెబుతాడు ఆయన. నువ్వు గిన్నెడు చన్నీళ్ళ దగ్గర మొదలెడితే 5000 కాదు 10,000 అయినా ఇమ్మంటే ఇచ్చేస్తావు. ఎందుకంటే నువ్వు ఆయన మాటకు విధేయత చూపు. నువ్వు ఇచ్చిన దానికి ఆయన ఖచ్చితంగా ప్రత్యుపకారం చేస్తాడు. నమ్మకం ఉంచు. నీ దగ్గర ఉన్నది ఖర్చు అయిపోతుంది అనుకుంటే అది దరిద్రుడివి. ఖర్చు పెడితే నేను ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువగానే దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం లేని వారే దేవునికి ఏమీ ఇవ్వలేరండి. అర్థమవుతుందా లేదా? అందుకని ప్రభువు మాట నమ్మే వాళ్ళు ఎవరో, ఆయన మాట విని చేసేవాళ్ళు ఎవరు? చూడండి ఇంకా ఏమన్నాడు చూడండి. ఇవ్వండి 6వ అధ్యాయం 38వ వచనం లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం.
లూకాసు వార్త 6:38 ఏం చేయమన్నాడు? శపించండి. నేనేమన్నాను, మీరేమంటున్నారు? మరి ఆగాలి కదా, శపించుడు కాదండి క్షమించుడని. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును అన్నాడు. చూడండి, ఈయుడి మీకు ఇవ్వబడును. అనొచ్చి కుదించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడును. ఇది ఎలా ఉంటుంది? ఇచ్చేదాని విషయమై. నీకు దేవుడు ఇమ్మన్నాడు, నువ్వు ఇచ్చేటప్పుడు ఇస్తున్నా వద్దా, అంతెందుకు అని అన్నావు అనుకో, రేపొద్దున దేవుడు కూడా నీకు ఇవ్వాలని అనుకున్న సందర్భంలో కూడా వీడికెందుకు ఇచ్చేది అని అనుకుంటాడు. దేవుడు అనుకోడు, ఇంకొక నీకు ఇవ్వాల్సిన వాడు అట్లాగే అనుకుంటాడు. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, మీరు ఏ విధమైనటువంటి మనస్సు కలిగి ఇస్తుంటారో మీకు ఇచ్చేవారు కూడా అదే మనస్సుతో ఇస్తారు. మీరు ఏమి విత్తుతారో, ఏం కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. ఇవ్వండి మీకు ఇవ్వబడను, అది ప్రభు మాట. నమ్ముతారా అంటున్నాను. అందుకనే నమ్ముతారా? ఇది ఒక ఆత్మ సంబంధమైన ధన్యత. ఇది భౌతికమైనటువంటి ధన్యత ఉంది. మీరు ప్రతి ఉపకారం, మీరు బీదలను కనికరిస్తే ప్రతి ఉపకారం చేసేటువంటి వాడు దేవుడు. మీరు ఇవ్వమంటే ఆయన ఖచ్చితంగా మీకు ఏం చేస్తాడు? దాని ప్రతిఫలం ఇచ్చేస్తాడు దేవుడు. ఇంకొక ఆత్మ సంబంధమైన ధన్యత కూడా ఉంది. అది తీర్పు దినము రోజు సహితం ప్రశంసించబడేటువంటి ఒక మహా కార్యక్రమం. ఏమన్నా గుర్తుకొచ్చిందా? తీర్పు దినము రోజు కూడా ప్రశంసించబడే మహా కార్యక్రమం. తీర్పు దినము రోజు ప్రభువైన క్రీస్తు వారు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని అన్నాడు. స్వతంత్రించుకోండి. ఎప్పుడు సిద్ధం చేశాడట? లోకం పుట్టినప్పటి నుంచి, అప్పటి నుంచి దేవుని రాజ్యం, ఒక నిత్యమైన రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అప్పటి నుంచి ఉన్నదాన్ని స్వతంత్రించుకోండి రండి అని అన్నాడు. కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు చేసింది ఏంటో తెలుసా అని చెప్పాడండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిద్రి. నేను దాహం కొంటిని, మీరు నాకు దాహమునికి ఇచ్చిత్రి. నీ దిగంబరి ఉంటే మీరు నాకు బట్టలు ఇచ్చిత్రి. నేను రోగినేంటిని, మీరు నారు పరామర్శించడానికి చెరసాల ఉంటిని, నన్ను చూడవచ్చిత్రి. నేను పరదేశమే ఉంటిని, నన్ను మీ ఇళ్ళలోకి చేర్చుకున్నారు. ఇవన్నీ ప్రభువు చెబుతుంటే వాళ్ళు అన్నారు, నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా అని అన్నారు. వాళ్ళు నువ్వెప్పుడు వచ్చావు అని అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడండి? మిక్కిలి అల్పులు కాదు, కోట్లు వేసుకొని కారులో తిరిగే కోటీశ్వర్లు చేసిన సంగతి గుర్తులేదు అక్కడ. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో రెఫరెన్స్ చదువుతారా? గుర్తుందా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 నుంచి మీరు చదివితే ఎంత ధన్యతో అది మీకు ఎంత ప్రశంస చెప్పండి. అది 34 నుంచి 40 వచ్చిన వరకు ఉంటుందండి. 34 నుంచి చదివి కానీ వచ్చిన చెప్పేసే తర్వాత చూసుకుందరు. కానీ నేను చెప్పింది అక్కడ ఉంటుంది. మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకనికి మీరు చేసిద్దరి కనుక నాకు చేసిద్దరే. భూమి మీద ఉన్నటువంటి ఎంతమంది భూమి మీద పుట్టి చచ్చిపోయారో వాళ్ళందరూ నిలబడి ఉంటే వాళ్ళందరి ముందు నీకు ఇచ్చే ప్రశంస, నేనొచ్చా, నువ్వు నాకు ఆహారం పెట్టావు, దాహం ఇచ్చావు, రోగినప్పుడు చూసావు, నా దగ్గరకు వచ్చావు, నన్ను పరామర్శించావు, నన్ను ఆదుకున్నావు, నన్ను ఇంట్లో చేర్చుకున్నావు. ఈ మాటలన్నీ వింటుంటే అది కూడా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అని అలా పిలుస్తున్నప్పుడు ఎంత ప్రశంస అండి.
మనం ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే ఏదన్నా 10 మంది ఉన్నప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. ఎందుకని? అందరి చేత నేనేమవ్వాలని, ఘనత పొందాలని. అంతేనా? ఈ ప్రపంచ ప్రజలందరి ముందు ఎన్ని ఆత్మలు ఉన్నారో అన్ని ఆత్మల ముందు నిన్నొక్కనే ప్రశంసిస్తాడాయన. ఏమని? నీవు నాకు పెట్టావు. సుప్రీంగా ఉన్నటువంటి తీర్పు తీర్చే మహారాజు అంటాడు, నాకు మీరు ఇచ్చారు, నాకు మీరు పెట్టారు, నన్ను మీరు చేర్చుకున్నారు. సుప్రీం ఆయన, అప్పుడు మామూలుడు కాదు. అదేంటండి? ఎంత పెద్ద ఘనత అంటారో, ఎంత పెద్ద ధన్యత అంటారో. ఆత్మగా నీవు పొందబోయే మహాధన్యత అది. మహాధన్యత దేని వలన కలిగిందట ఆ ధన్యత? ఇవ్వడం వలన కలిగే నీకు ధన్యత. అదే శపించబడిన వారు ఉన్నారు. అపవాదికి నీవాని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పోండి అని అన్నాడు. మేమేం చేసాం ప్రభువా అని వాళ్ళు అడిగితే, నువ్వు దొంగతనం చేసావు, మోసం చేసావు, వ్యభిచారం చేసావు, అన్యాయం చేసావు, అక్రమం చేసావు, ఇవన్నాడా? ఇవన్లా. ఇవన్నీ చేసి ఇవన్నీ బాగానే ఉన్నారు వాళ్ళు. అంటే అర్థం ఏంటండి? అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, దుర్మార్గం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, విగ్రహం ఏమి చేయలా. వాటితో పాటు ఇంకేం చేయలా, ఎవరికి ఏమి ఇవ్వలా. అంటే నువ్వు నరకానికి పోవడానికి పాపం చేయవసరంలా. పాపం చేయకుండా ఉన్నా నరకానికి పోతావు. ఎందుకనంటే నీలో ఏముండాలి? ఇవ్వడం ఉండాలి. ఇవ్వకుండా నీలో మంచి దాతృత్వ స్వభావం లేకపోతే కూడా నరకానికి పోతావు. అదేంటండి ఇంత కఠినంగా చెప్పేశాడు ప్రభువారు? మరి పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? పరలోకానికి వెళ్ళేవారు ఎవరు? వ్యక్తిత్వము కలిగిన వారు, క్యారెక్టర్ కలిగిన వారు. ఇచ్చేవారు దేవుడు యేసు ప్రభు వారు ఏ విధంగా ఇచ్చాడో అలాగా ఇచ్చేవారై ఉండాలా. ఆయన తన ప్రాణాన్నే ఇచ్చేసాడు. మీకు అర్థమవుతుందా? ఇది ఆత్మ సంబంధమైన ధన్యత. నీ గొప్ప ప్రశంసది. అందుకనే ఇలాగా మహాదేవుడు తనకి ఇచ్చిన వారి కోసం ఎన్ని సంగతులు రాయించి పెట్టాడు చూడండి మన కోసం. మీరు ఎవరికో ఇచ్చారనుకుంటున్నారు, కాదు నాకు ఇచ్చారు అన్నాడు ఆయన. అంటే ఇవ్వమని చెప్పింది ఎవరన్నమాట? దేవుడు. ఇవ్వమని చెప్పింది ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తు వారు, మన కోసం ప్రాణం పెట్టినవాడు. ఇంకా ఇవ్వమని చెప్పింది ఎవరు? ఏమీ లేని స్థితిలో నీకు అన్నీ ఇచ్చినవాడు. నువ్వు నమ్ము. ఇస్తే నేను ఖచ్చితంగా ఇస్తా. ఆ మాట మర్చిపోతాం మనం. దేవుడు నేను ఇస్తా, నువ్వు ఇయ్యు నేను ఇస్తా అనే మాట మర్చిపోతాం. నువ్వు ఇవ్వు అనే మాట చాలా బాధ కలిగించేటువంటి మాట. ఎందుకంటే ఇది అపవాది యొక్క తంత్రం. వాడి తంత్రానికి బలైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడు చూడండి మాకేమి ఇస్తారు, మాకేమి ఇస్తారు, ఏమి ఇస్తారు. నువ్వు అడగవసరం లేదు. నీ అవసరత దేవుడికి బాగా తెలుసు. నువ్వు ప్రభువుకు నచ్చి ఉండాలంతే, నీకు ఇస్తాడు. నువ్వు కూడా ఇచ్చేవాడుగా ఉంటావు, ఉండబోతావు. ఇది ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి ప్రియులారా. ఇవ్వడంలో ఉన్నటువంటి ధన్యత అది ఎంత గొప్ప భాగ్యమో మీరు ఆలోచన చెయ్యాలి. ఇవ్వకుండా సొంతానికే సమకూర్చుకున్నారు అనుకోండి, ఎవ్వడికి ఇవ్వకుండా, వాణ్ణి ఏమంటాడు ప్రభు? అలా ఉంటే ఏమంటాడండి? చదవండి మరి లూకాసు వార్త 12వ అధ్యాయం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా చెయ్యకుండా, ఆయన చెప్పింది చెయ్యకుండా క్రైస్తవ సంఘాలు కూడా అలాగే బ్రతుకుతున్నాయి. చదవండి ఒకసారి 3వ అధ్యాయము 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎలాగనుంటాడు? 20వ వచనంలో చెప్పాడు, ఒరే వెర్రోడా అన్నాడు. ఒరే ఎర్రోడా, నీ ప్రాణమును అడుగుతున్నారా అని అన్నాడు. ఎందుకు ఎర్రోడయ్యాడు? భూమి పండింది, అన్నీ సమకూర్చబడ్డాయి. అబ్బా, ఇక బ్రతికినంతకాలం హాయిగా బతికేచ్చాడు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, ఇది నీకోసమే సమకూర్చబడింది, నీకోసమే సమకూర్చబడింది. ఇచ్చినోడి పేరు లేదు, ఇచ్చినోడి కృతజ్ఞత లేదు, ఇచ్చినవాడి
ఎడల ఆయన మాట వినాలని ఇంకింత స్పృహ లేదు. కనీసం అమ్మా ఇంత ఇచ్చాడే, ఇంత ఇచ్చిన తర్వాత ఇందులో ఇదంతా నేనేం చేస్తాను, కొంతమందికైనా నేను ఏమైనా సహాయం చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకోలేదు. అలా అనుకోలేదు కాబట్టి రే వెర్రోడా అని అన్నాడు. ఆ మాట అతని కోసం ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని ఎడల కాక తన కొరకే కూర్చుకున్నవాడు. ఈ మాట చెప్పడం కోసం అంత పెద్ద ఉపమానం చెప్పాడు ఆయన. అసలు ఆ ఉపమానానికి అంతటికి మూలం ఏంటి? నువ్వు దేవుని ఎడల కూర్చుకోవడం, దేవుని ఎడల కూర్చుకోక లేక నీ కోసం నీవే కూర్చుకోవడం, రెండింటిని, ఆ రెండు విషయాలు చెప్పడానికి ఇంత పెద్ద ఉపమానం చెప్పాడు ఆయన. మూలం అది. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు అలాంటి వాళ్ళే లవోదికే సంఘంలో ఉన్నారు. క్రైస్తవులు వాళ్ళేమనుకున్నారు, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, ఏమీ కొదువు లేకుండా ఉన్నాను అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారట. చూడండి ఒకసారి, వీళ్ళు వాళ్ళ కోసమే కూర్చుకున్నారు. అందుకనే వాళ్ళు ఎవరు? గుడ్డివారు, దరిద్రులు, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు ఎవరు? ఇవ్వలేని మనసు లేనటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే ఇలాంటి సంఘాలు, అందుకని మీకు చెప్పాను, ఈ లవోదికి సంఘాలే ప్రస్తుత కాలం భూమి మీద ఎక్కువగా ఉన్నాయి. 3వ అధ్యాయం 17వ వచనం నుంచి, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. ఇలాగ అనుకుంటున్నావు ఏమని? నీకు నువ్వే కూర్చుకొని, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నా, నాకేమీ కొదువు లేదు. ధనవంతుడు ఎలాగ చెప్పుకుందే? అదనా తనతో తాను ఇలా చెప్పుకున్నాడు. వాడు తన కొరకే కూర్చుకున్నాడు. నీకు అనేక సంవత్సరాలకి కావలసినంత ఆస్తి నీకోసం సమకూర్చబడింది. సేమ్ టు సేమ్ అలాగే చెప్పుకుంది సంఘం. అంటే క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు అని. కానీ ఇలా ఉన్న వాళ్ళందరూ ఎవరట? మీరేమో భూమి మీద ధనవంతులు అనుకుంటున్నారు, అక్కడ వాడిని ఆయన వెర్రుడా అని అన్నాడు. కానీ ఇక్కడైతే తిట్టకుండా తిట్టాడు. చూడండి ఎన్ని రకాల తిట్లు ఉన్నాయి. ఎంత బాగున్నాయి. నీవు దౌర్భాగ్యుడు, 2వది దిక్కుమాలినోడివి, 3 దరిద్రుడివి, 4 గుడ్డోడివి, 5 గుడ్డలు లేని దరిద్రుడు అని అన్నాడు. ధనవంతునికి ఇవి లేకుండా ఉంటాయా? ఇవి లేకుండా ధనవంతునికి ఇవి లేకుండా ఉండవు. కానీ ప్రభు దృష్టిలో మాత్రం వీళ్ళు అలాంటి వారై ఉన్నారు. అందుకనే ధన్యుడు దానికి అపోజిషన్ ఏంటండి? అంతేగా, భాగ్యవంతుడికి దౌర్భాగ్యుడు, ధన్యుడికి దరిద్రుడు. నువ్వెవరు? దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి, గుడ్డోడివి, దిక్కుమాలినోడివి. బాబో ఎన్ని తిట్టేసాడో. ఎందుకని? ఇక ఈ మాట మాట్లాడిన దానికే. నాకేం కొదవా, నాకేం తక్కువ, నాకు కావలసినంత ఉంది. ఇది దేవుని ఎడల కాక తమ కొరకే ధనము కూర్చుకున్నవారు. దేవుని ఎడల కూర్చుకోవటం అంటే దేవుని వాక్యానికి లోబడి అనేక మందికి సహాయము చేయుట, దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు ఇచ్చుట అనేటువంటి విషయాన్ని మీరు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ధన్యత చెప్పండి, దేవునికి ఇచ్చుట మరియు సాటి మనుషులకి ఇచ్చుట, 2 జరగాలి. అర్థమవుతుందా మీకు? దేవుని కానుకలేసి బయట అయ్యా అని అడిగినోడికి రూపాయి కూడా ఇవ్వకుండా పోయావు అనుకో, ఇది కూడా వేస్టే. అర్థమైందా? ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, బయట కూడా ఇవ్వాలి. ఏమ్మా కవితమ్మ నిద్ర వస్తుందా? ఆలోచించండి ఒకసారి. ఇది ఎంత గొప్ప ధన్యతో మీకు చెప్తాను. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడండి, నిత్య జీవమే కావాలని వచ్చాడు పాపం ప్రభు దగ్గరికి. వచ్చాడా లేదా? ఏం కావాలని వచ్చాడైనా? నిత్య జీవం కావాలనే వచ్చాడు పాపం. కానీ అది పొందకుండానే పోయాడు. కారణం ఏంటంటారు? ప్రభు మాట మీద నమ్మకం లేదు అతనికి. ఏం కావాలని వచ్చాడు ఆయన?
చూస్తారు ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందంటే మత్తయి సువార్తలో నిత్య జీవన వారసుడగుటకు ఏమి చేయాలి అని వచ్చాడండి ఆయన. 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు మీరు 3 సువార్తలలో దీన్ని చూడగలరు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వరకు, అలాగే లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 23 వరకు. అతడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? నిత్య జీవమునకు వారసుడవుటకు నేను ఏం చెయ్యాలి అని. అర్థమైందండి? మార్కు సువార్తకు రండి. పదో అధ్యాయము. ఏం కావాలని వచ్చాడండి ఈయన? నిత్య జీవమునకు వారసుడు నేనేం చెయ్యాలి? ఎంత మంచి ప్రశ్న, రైట్. ప్రభువు చెప్పాడు, ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం కైకొను పో అని అన్నాడు 20వ వచనంలో. అందుకు అతడు ఏమన్నాడు? ఇవన్నీ. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఏవి నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞలు ఉన్నాయే, వాటిని పాటించుకోని అంటే, ఇవి నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ప్రభువా అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు 21వ వచనంలో, అందుకు యేసు ప్రభు వారు అన్నారు, అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకడు కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదల కిమ్ము, పరలోకములో నీకు ధనము కలుగును. ఏం కావాలని వచ్చాడు ఆయన దగ్గరికి? నిత్య జీవం కావాలని వచ్చాడు. కానీ ఆయన ఏమన్నాడంటే, నీకున్నదంతా పరలోకములో కలిగేటట్టుగా ఒక మార్గం చూపిస్తా. ఏంటి ఆ మార్గం? ఇప్పుడు నీకున్నది ఈ భూమి మీద, ఇదంతా తీసుకెళ్ళి పరలోకంలో కూర్చుకో. ఏం చేయి? ఇదంతా నీకున్నదంతా అమ్మేసి బీదలకి ఇచ్చేసేయి, వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు నీకేం కలుగుతుంది? ధనం కలుగును. ఎక్కడ? పరలోకంలో. మరి ఎందుకు వచ్చింది ఆయన? పరలోకం కోసమే వచ్చాడు. ప్రభు చెప్పాడు, పరలోకపు అధిపతి చాలా నమ్మకమైనోడయ్యా, నీ ధనాన్ని అక్కడ చిమ్మట కొట్టదు, తుప్పు పట్టదు, దొంగలకు అన్నం వేయరు, చాలా భద్రంగా ఉంటుంది. కాబట్టి నా మాట విను. నీవు నిత్య జీవమే కావాలనుకొంచావుగా, అదే కదా కావాలి నీకు. అయితే నీకున్నదంతా బీదలకి ఇచ్చేసేయి, అమ్మేసి, పరలోకంలో నీకు ధనం కలుగును. ఇంత బాగుందండి. అదే కదా కావాలని వచ్చింది ఆయన. ఇప్పుడు ఇతనికి ఎవరి మీద నమ్మకం లేదు? పరలోకపు అధిపతి మీద నమ్మకం లేదు ఇతనికి. ఎవరి మీద నమ్మకం లేదు? పరలోకమున్న తండ్రి మీద నమ్మకం లేదమ్మా. ఇదంతా ఇచ్చేస్తే పరలోకంలోనా? మరేదే కదా కావాలని వచ్చావు. ఆయన మీద నమ్మకం లేదు, ఇంకెవరి మాట మీద నమ్మకం లేదు, యేసు ప్రభు వారి మాట మీద కూడా నమ్మకం లేదు. విశ్వాసం లేనిటువంటి మనుషులు ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అర్థమవుతుందా? చాలా వినయ విధేయత చూపించాడు అతనే. నిజంగా నిత్యం కావాలనుకునే వచ్చాడండి అతడు. కానీ ప్రభువు కూడా అతన్ని ప్రేమించాడు అని ఉందండి అతని కోసం. అని అంటే నమ్మాడా? ప్రభువు వారు కూడా అతన్ని మంచి కోరికతో వచ్చాడు అనుకున్నాడు అంతే. అతన్ని ప్రేమించి, ఒక్కటి కొదువు ఉంది నీకు, ఆ ఒక్కటి పరిపూర్ణం చేసేసి పరలోకంలో ఇదంతా నీకు పరలోకంలో అందించబడుతుంది నీకు అని అంటే, ప్రభువు మాటని ఆ మనిషి నమ్మలేకపోయాడు. అతను నమ్మలేదు, సరే మీరు నమ్మగలరా? మీరు నమ్మగలరా? మళ్ళా చెబుతున్నా, నమ్ముట నీ వలన అయితే. నువ్వు నమ్మలేవు కనుక సవాలుతో కూడిన మాట అది. నమ్మడం నీ వలన అయితే, నీ చేతనవుద్దా బిల్డింగ్ నుంచి కింద దూకడానికి? దూకడం నీ చేతనైతే అంటాడంతే. అయితేనే కాదనా? ఆ మాట అన్నాడంటే అర్థమేంటో తెలుసా? నీకు చేత కాదు అని. నీకు చేత కాదు, ధైర్యం ఉంటే దూకు.
బాగా ఆలోచించేయండి ప్రియ దేవుని పిల్లలారా. సర్వశక్తుడగు వాడు, చాలా నమ్మదగిన వాడు. ఆయన నిన్ను పరలోకం వైపు నీ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాడు. పైగా పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అన్నాడు. అది ఎవరి కోసమో కాదు, నీ కొరకు అని అన్నాడు. అక్కడ భూమి మీద ధనం కూర్చుకో, కొండ మీద ప్రసంగంలో భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దండి, పరలోకములో మీ కొరకు ధనం కూర్చుకున్నది. అది కూడా నీకోసమే, అది కూడా నీకోసమే. అక్కడ నీకు కలుగుతుంది ధనం, కానీ భూమి మీద ఖర్చు పెట్టేసేయి, ఇచ్చేసే అన్నాడు. అన్నీ ఇచ్చిన వాడు ఇమ్మని చెబితే ఇవ్వడానికి ఏం బాధ నీకు? ఏంటి నీకు ప్రాబ్లం? బుద్ధి మంచిది కాదు. శునకమ్మును తెచ్చి సింహాసనం ముందు కూర్చోబెడితే ఏం చేస్తుందట? దాని దృష్టి అంతా తోలు చెప్పుల మీదే. ఏమీ లేని స్థితిలో అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇంకా కావాలనే కానీ ఉన్నదాన్ని పరలోకంలో ఎలా కూర్చుకుందాం అన్న ఆలోచన లేదు. ఎంత గొప్ప ధన్యత అండి అది. ధనవంతుడు ఏం కోల్పోయాడు మీకు అర్థమవుతుందా? అతడు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నా అన్నాడు, విగ్రహారాధన చేయకూడదు అన్నాడు. కానీ అతడు ఏం చేశాడో తెలుసా? ధనాపేక్ష అయిన విగ్రహారాధనే చేశాడు. పాటిస్తున్నా అన్నాడు. మరి అట్లనే ఉంటాయి. అతడు విగ్రహారాధన చేశాడు. రెండవది ఏం చేశాడు? నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించిన ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించాడు. అర్థం కాలేదా? మూడో విషయం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటి? అసాధ్యం. అంటే పరలోకంలో నీకు ధనం కలుగుతున్న విశ్వాసం లేకుండా పోయింది. అవునా? నాలుగో విషయం, అతడు అసాధ్యమైన దాన్ని తలపెట్టాడు, కానీ సాధ్యం చేసుకోలేకపోయాడు. ఇదంతా చూసిన తర్వాత శిష్యులకు కూడా పెద్ద డౌట్ వచ్చింది. ఇప్పుడు శిష్యులకి పెద్ద డౌట్ వచ్చింది. నిజం వస్తుంది రాదా? ఇదేంది నాయనా, అంత పెద్దోడిని, అంత ధనవంతుడు, బాల్యం నుంచి ధర్మశాస్త్రం గైకుంటున్న వానికే కింద తర్వాత చెప్పేశాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. దుర్లభం అంటే అర్థం ఏంటి? ఆడు సంఘంలో ప్రవేశించడం వల్ల ఏ లాభం లేదన్నాడు, అంతే. దేవుని రాజ్యం అంటే సంఘం. క్రీస్తు ప్రభు సంఘంలో ప్రవేశించటం వలన అలాంటి ధనవంతుడికి ఏ లాభమో లేదు, దుర్లభం అన్నాడు, అంతే. ఈడు ప్రవేశించటమే దుర్లభం అంటే మా గతి ఏంటని తెగించి పాపం పేతురు గారు అడిగేశారు. ఏమని? ప్రభువా, కింద చూడండి, వచనం 28వ వచనం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. ప్రభువా, నువ్వేమో ధనవంతుడే చేరలేడని అనుకుంటున్నావు అని చెప్తే మాకే అసలు మా మీద ఇప్పుడు మాకే డౌట్ వస్తుంది. ఇట్టయితే ఎవరు రక్షణ పొందగలడని చెప్పేశాడు. ఎలా? మా సంగతి ఏంటో ఒకసారి తేల్చేసి ఎందుకన్నా మంచిది. అది నేను వెంబడించాలో వదిలిపెట్టాలో ఇప్పుడే డిసైడ్ అయిపోతాం అనుకున్నారు వాళ్ళకి. అన్నీ విడిచిపెట్టి వచ్చాం ప్రభువా అని అన్నారు. అప్పుడు ప్రభువు చెప్పాడు, ఎంత మంచి మాట అంటే చూడండి ఒకసారి. అందుకు ప్రభు ఇట్లా అన్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తమును ఇంటినైనా అన్నదమ్ములనైనా అక్కచెల్లెంటున్న తల్లిదండ్రులను పిల్లలను భూమిలో విడిచిన వాడు 39వ వచనం, 30వ వచనం, ఇప్పుడు ఇహ మందు హింసలు ఏముంటాయి? హింసలు ఉంటాయి. అంత మాత్రమే కాకుండా 100 అంతలుగా నువ్వేమైతే కోల్పోయావు అదంతా పొందుతావు అన్నాడు. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, నమ్ముతావా? నమ్ముతావా? ఎన్ని రెట్లమ్మా? 100 రెట్లు. నువ్వు ఇచ్చింది ఎంత? 1000. ఎన్ని నీకు? 100,000 అంటే ఎంత? 1,00,000. నువ్వెంత ఖర్చు పెడితే? ఈ ప్రపంచంలో ఎవడు సార్ మీకు ఇచ్చేదే? డబ్బును జమ చేసి 3 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తావు. అవునా? 3 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తావు. ఆడు పుచ్చుకున్నాడు, ఇస్తా అనుకుంటా 5 లక్షలు అప్పు తీసుకున్నాడు, ఇస్తా అనుకుంటా టప్పని చచ్చిపోయాడు. ఏం చేస్తాం? ఆ నోటు తీసుకెళ్ళి ఇంటోళ్ళని బలవంతం చేసావు అనుకో, వాళ్ళు కేసు పెడితే నేను లోపల ఎత్తారు. అర్థమైందా? ఎందుకంటే ఎవరి పేరు మీద నోటు రాసుకున్నావో ఆ మనిషే లేడు.
ఏమన్నా ఇంటి పేపర్లు ఏమన్నా పెట్టుంటే ఏమన్నా చెల్లుబాటు అవుతుందేమో, కానీ అంతకు మించి నువ్వేం చేసుకున్నా నీ రూపాయి నీకు రాదు. ఒక తృణమాత్రుడగు నరుడిని నమ్మి నువ్వు వడ్డీకి ఇవ్వగలవు. చచ్చిపోయి తిరిగి లేచిన ప్రభువు చెప్పాడు, ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. ఎంత ఇస్తాడు జీతం? ఆయన 100 రెట్లు. నువ్వెంత ఇచ్చావో అంత 100 రెట్లు ఇస్తానన్నాడు. అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఏ బ్యాంక్ ఉంది చెప్పండి? ఇది ఎంత పెద్ద ధన్యత మీకు అర్థమవుతుందా? ఇది ఎంత పెద్ద లాభమో మీకు అర్థమవుతుందా? అందుకనే నమ్ముతావా? నీ కొరకు దాచి ఉంచినటువంటి ధన్యత ఎంత గొప్పదో. అమాయకంగా బ్రతకండి. కానీ దేవునికి ఇవ్వడం అంటే ఏం చేసేస్తారండి? చిల్లరేసిపోతారా? 5 రూపాయలు చిక్కెత్తుంటే రోడ్డు మీద వచ్చినట్టు తీసుకోవట్లేదు. అయ్యా బాబు అని అడుగుతుంటే 5 రూపాయలు ఇస్తుంటే ఛాయ్ కూడా రాదు కదా సార్ అంటున్నాడు వాడు. అంటాడా అండ? మినిమం సింగిల్ టీ ఎంత? అందుకని అయ్యా ధర్మం ఏని అంటలేదు, అయ్యా ఛాయ్ తాగుతానయ్యా అని అడుగుతున్నాడు ఆయన. ధర్మం అంటే ఏ 2 రూపాయలు ఇచ్చిపోతావని, అయ్యా టీ తాగుతానయ్యా అంటాడు. టీ ఆడిపోయినా మీకు తెలుసు, వాడికి తెలుసు. టీ రేట్ ఎంత? సింగిల్ ఛాయ్ 10 రూపాయలు. చూడు ఎంత ఇవ్వాలి ఇప్పుడు? 10 రూపాయలు. దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఎంత వేసావు? అదే వేసాం. అంటే దేవుని పట్ల నీకున్న కృతజ్ఞత ఎంతో ఇప్పుడు చెప్పు. దేవుడు నువ్వు ఇచ్చేదంతా 10 రూపాయలా? అంటే దేవుని ఏం చేసావు? నీ మనసులో భిక్షగాడిగా చూసావు. నిజమా పద్దవా? భిక్షగాడిగా చూసావు. అది భక్తి అండి. అదండి విశ్వాసం. అదే అండి ఇవ్వడం. అదండి త్యాగం. అదండి పరలోకం కోసం మార్గం. ఒకసారి ఆలోచించండి, మీకు తెలుస్తుంది. అందుకనే దాతృత్వంలో ఉన్న ధన్యత పితరుల యుగం నుంచి దేవునికి ఇస్తే, అబ్రహాము గారి యొక్క త్యాగం చూసి అబ్రహాం ఇచ్చిన దానికోసం పరమ తండ్రి పొంగిపోయి అతనికి ఇచ్చిన ధన్యత ఎంత? ఏమేమి ధన్యతలు ఇచ్చాడు? భూమి మీద విశ్వాసులకు అందరికీ తండ్రిగా నియమించాడు. రెండవది మహాదేవునికి స్నేహితుడిగా నియమించుకున్నాడు. మూడవది జగద్రక్షకుడు అబ్రహాము సంతానం అనబడటం అతనికి ఎంత గొప్ప ధన్యత. అర్థమైందా? ఆ తర్వాత అది దేవునికి ఇచ్చే విషయం, దేవుడు అడిగితే ఇచ్చిన విషయం. ఆ తర్వాత దేవుడే చెప్పాడు, నీవు మనుషులకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? నాకు ఇచ్చినట్టు అన్నాడు. మిక్కిలి అల్పురైన సహోదరులకి. మీకు అదంతా మళ్ళీ సహోదరులు అంటే ఎవరైనా చెప్పబోతే ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడే నాకు సహోదరుడు సహోదరి అని అన్నాడు. నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు అంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘంలో ఉంటూ, స్వార్థ పనిలో సహకరిస్తూ, స్వార్థ పనిలోకి వెళ్తూ, మీరు ఖర్చు చేస్తూ, ఈ విషయాలన్నీ ఎరిగినటువంటి నా పిల్లలు నిజంగా మా సహోదరులండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అస్సలు నన్ను రూపాయి కూడా దేవునివ్వరండి. టీ కోసం కూడా నన్ను స్కాన్ చేయమనిర్రు. అన్నా మా దగ్గర ఉంది పోటీ పడతారు వాళ్ళు ఇవ్వడానికి. నీకు మంచి లాభమే ఉందిలే అని అనుకోకండి. వాళ్ళ లాభం కోసం అలాంటి చేస్తున్నారు వాళ్ళు, నా లాభం కోసం కాదు. అర్థమైందా? విషయం ఎరిగితే అలాగే బ్రతుకుతారు. ఓకేనండి? ధన్యత ఇవ్వడంలో. అందుకని దేవుని పిల్లలకు నువ్వు ఇస్తే, దేవుని పనిలో నువ్వు ఇస్తే నీకు ఇచ్చే ధన్యత అంతా ఇంత కాదు. ఇది ఎంత గొప్ప ధన్యత అంటే దేవునికే అప్పివ్వగలిగే అంత ధనవంతుడు అయిపోతావు నువ్వు, దేవుని ఆజ్ఞకు లోబడి బీదలను కనికరిస్తే. ఆ తర్వాత తీర్పు దినం రోజు సహితం నువ్వు ఎంతో అద్భుతమైన కోట్ల మంది ఆత్మల ముందు నీకు గొప్ప ప్రశంస. అంతకన్నా ఏం కావాలండి నీ జీవితానికి? అంతకన్నా ఏముంటుంది చెప్పండి? అంత మాత్రమే కాదు, నువ్వు నిత్య జీవాన్ని పొంది నీవు ఇచ్చినటువంటి దానికి ఎన్ని రెట్లు? 100 రెట్లు దాన్ని పొందుకోగలిగినంత మహాభాగ్యం ఎవడుకుంటుందో చెప్పండి. ఇక అందుకనే ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, క్షయమైపోయే ధనాన్ని ఎందుకర్రా నమ్ముకుంటారా? అస్థిరమైన ధనమును ఎందు నమ్మకం ఉంచక
అనుభవించటానికి దాని ధారాళముగా అనుగ్రహించిన దేవుని యందు నమ్మకం ఉంచి మీ ధనములో ఇతరులకు పాలిచ్చువారే ఉండండి అన్నాడు పౌలు తిమోతికి చెప్తూ, పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ 6వ అధ్యాయము 19వ వచనం 17 నుంచి తిమోతి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఆస్తి కలిగి ఉండడం, పరలోకం చేరడం దుర్లభం అని చెప్పాడు. కానీ అది తప్పని చెప్పట్లేదు ఆయన, కానీ దానిని ఎలా ఉపయోగించాలో చెప్తున్నాడు. నా కోసం అనుకో, ఇది అందరి కోసం. నేను ఏదో చెయ్యాలని దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు గ్రహించాలి. నీకు ఎక్కువ సొమ్ము వచ్చిందని అంటే, అమ్మా నా కోసం, నా పిల్లల కోసం సరిపోయినంత వచ్చిందబ్బా. ఇప్పుడప్పుడు అనుకుంటామండి, మాకు ఇంకా బాగా వచ్చింటే చాలా గొప్పగా పరిచర్య చేసి ఉందమో. ఎందుకనంటే ఇవాళ రేపు ఎవరికైనా 10 రూపాయలు ఇస్తేనే వచ్చి వాక్యం వింటాడు పాస్టర్ గారికి. మీకు 2 రోజులు వాక్యం వింటారు, ఒక్కొక్కడికి 500 ఇస్తా ఉన్నానుకో, వస్తారా రారా? భోజనం పెట్టి 500 ఇస్తా ఉన్నారనుకో, ఖచ్చితంగా వస్తారా? ఏమి ఎవరంటే భోజనం పెడతారండి, చికెన్ పెడతారు, బిర్యానీ పెడతారు. చికెన్ బిర్యానీ ఒకటి పెడితే ఏం వస్తావన్నా? ఏం కావాలా? మరి ఛార్జీలకి ఇరా? ఇస్తారా ఛార్జీకి? ఎంత ఇస్తారు? 200. 200 ఏం సరిపోతుందన్న? మినిమం 500 అలా ఇస్తామనంటే, అలాగే ఈ బిల్డింగ్ అంతా నిండిపోదా? అయ్యా క్రిస్టఫర్ గారు 500 ఇస్తామంటే అందరూ వస్తారా? పాస్టర్లు ఒక్కొక్కడికి 500 ఇస్తామంటే అలా ఇచ్చేసి తలుపులు ఇట్టి వాయించాలి వాక్యం. అంతే కదా, మన ధనం అలాగొచ్చేస్తే అలాగ ధారాళంగా ఇచ్చేసి, పాపం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, బైబిల్లో చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోకుండానే పాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి. తెలియక కొంతమంది పొరపడుతున్నారు. తెలియచేయాలనేటువంటి ఆకాంక్ష ఎంతో ఉంది. అలా అనుకుంటాం మా దగ్గరకు వస్తే. మరి మీ దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తారా? మా దగ్గరికి వస్తే, అమ్మా పిల్ల పేరు మీద ఫిక్స్ చేసేస్తాం అర్జెంట్గా ఒక 5 లక్షలు, లేకపోతే ఎల్ఐసీలు కట్టేస్తాం పిల్ల పేరు మీద. ఒక 20 ఏళ్ళ తర్వాత అదొక 20 లక్షలు అవుతుంది. ప్రశాంతంగా ఆ రోజు చచ్చిపోయినా బతికినా పెళ్ళి జరిగిపోద్ది. ఇలాగా ఆలోచన చేస్తాం మనం. మీ ధనములో ఇతరులకు పాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాస్తవమైన జీవాన్ని మీరు సంపాదించుకుంటారు. ఇంతకు ఉన్న ధన్యత ఏముంటుందండి భూమి మీద? నేను చాలా సింపుల్గా చెప్పాను. ఈ పాఠాన్ని 2 గంటల పాఠం, అది 1 గంట బాగా చెప్పాను మీకు అంతే. ఓకే అండి. కాబట్టి ముందే అయ్యగారు నువ్వు గంటే చెప్పన్నా, ఎక్కువ చెప్పొద్దు అన్నాను నరసింహుల్లో. 1 గంట చెప్పు. ఆలోచించేయండి. ఇందులో ఉన్న ధన్యత అద్భుతమైనటువంటి ధన్యత. నమ్ముతారా? ఈ ధన్యత మీరు పొందుతారని నమ్ముతారా? దరిద్రులుగా మిగిలిపోతారా? నమ్మితే ధన్యులు, నమ్మకపోతే. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. మీరు అనుగ్రహించినటువంటి మహత్తరమైన జీవితంలో ఎటువంటి వ్యక్తిత్వాన్ని మేము కలిగి ఉండాలనేటువంటి అపూర్వమైన మీ ఆలోచనలను పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. వాక్యం విన్న పిల్లలు మహాభాగ్యవంతులు. అలాగే మీ వాక్య ప్రకారంగా బ్రతికితే మహాధన్యులైపోతారు. కానీ దానిని విడిచి వినటానికి మాత్రమే పరిమితం చేసుకోగలిగితే దౌర్భాగ్యులైపోతారు. మా వలన అయినంత మట్టుకు నీ పిల్లలకు అర్థం చేయించడానికి చెప్పే ప్రయత్నం చేశాము నాయన. వారి హృదయాల్లో ఫలింపు చేయండి. నీ పిల్లలు నీకు ఇచ్చే విషయంలో నీ ఆజ్ఞకు, మా ప్రభువైన క్రీస్తు ఆజ్ఞకు లోబడి సహోదరులకు కానీ అక్కర్లో ఉన్న ఇతరులకు కానీ ఇచ్చే విషయంలో ఇది మీ ఆజ్ఞ కనుక తండ్రి, మీరు వాగ్దానం చేసిన ప్రతి ధన్యతను వారు పొందుకోగలరనే విశ్వాసముతో వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలుగుటకు నీ పిల్లలు ఇచ్చుట అనే దానిలో ఇంకెక్కువగా అభివృద్ధి పొందినట్లు సహాయం చేయండి. సమస్త విధములైన మహిమ ఘనత మీకు చెల్లిస్తున్నాం. సంఘం ఆత్మీయంగాను శారీరకంగాను క్షేమాభివృద్ధి నొందినట్లు దీవించండి. సంఘ సేవకులకు మహా ఆనందముతో ఈ పని జరిగించడానికి సంఘమంతా సహకరించగల జ్ఞానమును ప్రసాదించండి. పరిపూర్ణమైన నీ చిత్తమును, నీ జ్ఞానమును, నీ వివేకమును గ్రహించుకోగలుగుటకు సంఘ బిడ్డలందరికీ కావలసిన జ్ఞాన వివేకములను, ఆత్మ నడిపింపును దయచేయండి. మీ ప్రత్యక్షతను, మీ కుమారుడు క్రీస్తు ప్రత్యక్షతను అర్థం చేసుకొని జ్ఞానవంతులకు ఉన్నట్లు సహాయం చేయండి. ఈ 3 రోజుల సభల కొరకు నీ పిల్లలు ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. వారి కష్టార్జితమును దీవించి 100 రెట్లు ఇవ్వనైనా మీ బహుమానమును కాపాడుకుంటూ అంతము వరకు తమను తకాము
పరిశుద్ధంగా కాపాడుకుంటూ దయించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.